ఏపీకి సీఎంగా ఇప్పుడు అయితే జగన్ పరిపాలన బాగానే ఉంది. కానీ అది కొంతవరకు అందరికి కాదు. తను కొంతమందిని పట్టించుకుని తన అనుకూలమైన వాళ్ళను తన వాళ్ళనే చూసుకుంటున్నాడు తప్ప ఒక పేదవాడిని మధ్య తరగతిని కూడా పట్టించుకోవాలి. ఎందుకంటే ఒక ఇంట్లో ఒకడికి జాబ్ ఇస్తే వాడికి నువ్వేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, వాడే వాడి కుటుంబాన్ని పోషిస్తాడు. కానీ ఒకడికి ఈరోజు ఒక 25,000 జాబ్ వచ్చేది గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్లో ఎవడైనా ఉన్నాడా? ప్రతి ఒక్కడు డిగ్రీ అయిపోగానే పట్టా పట్టుకుని హైదరాబాద్ వస్తున్నాడు తప్ప ఆంధ్రాలో ఏపీలో ఎవడన్నా ఉన్నాడా? వాళ్ళకు జాబ్స్ కల్పించాలి. ఫస్ట్ స్కిల్స్ లేవు, ఆ స్కిల్స్ కూడా కల్పించాలి. ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్కి డిగ్రీ పట్టా అయిపోయి వాడికి తగ్గట్టు క్వాలిటీస్ ఉండి వాడికి 30,000 జాబ్ కల్పిస్తే ఈరోజు వాడు నీకు హైదరాబాద్ వచ్చి 20,000 రూపాయల రెంటులో ఉండి వాడు ఎంత సంపాదించుకొని ఎంత సేవ్ చేసుకొని ఈరోజు ఆంధ్రాలో వాళ్ళ తల్లిదండ్రులను ఎంతవరకు వాడు పోషిస్తాడు. అది గవర్నమెంట్ ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టించాలి. ఎందుకంటే ఒక మధ్యతరగతి వాడు, ఒక బిలో మిడిల్ క్లాస్ వాడు బతకాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. తల్లిదండ్రులు పేదవాళ్ళు, వాడికి వచ్చే 30,000లో వాడు హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఉండి ఈ రెంట్లు కట్టుకొని వాడి ఇంటికి పంపించి ఒక ఇల్లు కట్టుకోవాలి. ఈరోజు మిడిల్ క్లాస్ వాడు ఇల్లు కట్టుకోవాలంటే అది చాలా ఇబ్బంది. దాని మీద కూడా దృష్టి పెట్టించి కొన్ని సమస్యలు ఉన్నాయండి, దీన్ని కూడా సాల్వ్ చేసుకోవాలి. లేదంటే తర్వాత వచ్చే ప్రభుత్వాలైనా దీని గురించి శ్రద్ధ పెట్టాలి, దాన్ని డెవలప్ చేయాలి. ఎందుకంటే మెయిన్ ఈరోజు నిన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది ఆంధ్రాకు ఒక రాజధాని పెట్టండి, మేము మా ఆఫీస్ పెడతామన్నది. మరి చెప్పండి, మనకంటూ కొన్ని ఉండాలి. స్పెసిఫిక్గా ఒక రాజధాని ఒకటి ఇదని ఉండాలి. డెవలప్మెంట్ ఉంటేనే కదండి మీకు పక్క కంట్రీ చెప్పేది. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే 3 రాజధానులకి ఎంతదా, పలాని దుబాయ్ కానీ కెనడా కానీ, ఐఎమ్ గోయింగ్ టు దిస్ వైజాగ్ గుంటూరా ఇంకొకటి సంథింగ్ అని అప్పుడు చెప్తుంది. మేము 3 మనం ఒక పేరు చెప్తే, నేను ఎవరిని విమర్శించడం కాదు, ఒక పేరు చెప్తే అది దేశం మొత్తం ఉంటుంది. ఆంధ్రాలో నువ్వు ఎన్ని దేశాలు చెప్తావు? ఆంధ్రాలో నువ్వు ఏ పేరు చెప్తావు? వైజాగ్ చెప్తావా, గుంటూరు చెప్తావు, ఇంకేం చెప్తావు? పర్టికులర్గా ఒక పేరు పెట్టండి. ఇప్పుడు ఏ ఆఫీస్ అయినా ఏమంటుంది, మాది సెంట్రల్ ఆఫీస్ పెట్టుకోవాలి, మీరు ఒక ప్లేస్ పెట్టండి అంటుంది. ఎక్కడ పెట్టాలి? రిజర్వ్ బ్యాంక్ కానీ కావండి, ఏదన్నా నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కానీ ఏదన్నా పెట్టుకోవాలంటే ఎక్కడ పెట్టాలి? ఏపీలో 3 రాజధానుల్లో పెట్టాలా, ఒక రాజధానిలో పెట్టాలా, లేదంటే ఎక్కడ పెట్టాలి? కొన్ని మెయిన్ ఉంటే వాటి మీద దృష్టి పెట్టాలి. లేదంటే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ అయ్యే గవర్నమెంట్లో అయినా దీని మీద దృష్టి పెట్టి కొన్ని ప్రజలకు ఎంతవరకు యూజ్ అవుద్ది అంతవరకు. మెయిన్ ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒకరిద్దరు ఉంటారు, డిగ్రీ చదువుకునే వాళ్ళు కానీ ఇంటర్ చదువుకునే వాళ్ళు కానీ, వాళ్ళ మీద దృష్టి పెట్టించాలి. అది నేను అదే కోరుకుంటున్నాను. మెయిన్ అంటే కరప్షన్ ఉండకూడదు. కానీ ఈరోజు ఇసుక మాఫియా మెయిన్ ఉందండి ఏపీలో, ఆంధ్రాలో ఉంది. అది జగన్ గారి సీఎం దగ్గరికి పోతుందో లేదో కానీ మిడిల్ లెవెల్లో అయితే ఉంది. దాన్ని కరప్షన్ చేసుకోవాలి. ఎందుకంటే నేను అనుభవించాను, అది నేను లైవ్లో చూశాను. అది కొన్ని ఉన్నాయి, అవి తగ్గించుకుంటే బెటర్ అండి. అదే అంటే ఆంధ్ర పాలిటిక్స్లో ఎలా ఉందన్న అంటే అభివృద్ధితో ముందుకెళ్తున్నారు అంటే అవినీతితో ముందుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు, ఏమని చెప్పుకోవచ్చు? అవినీతి అనేది ఉంది, అవినీతి కొంతవరకు ఉంది, ఖచ్చితంగా ఉంది. కానీ దాన్ని సరి చేసుకుంటేనే మంచిది. లేదంటే తర్వాత వేరే గవర్నమెంట్ మారడానికి ఛాన్సెస్ ఉంది, చాలా ఇబ్బందులు ఉంటాయి. నెక్స్ట్ ఇంకా ఎలక్షన్లు ఎప్పుడో లేవు కదా, కాబట్టి కొంతవరకు ఉంది. అవకాశం ఉందంటారు ఎవరు వచ్చి అంటే ఇప్పుడు 50-50గా ఉందండి. ఇప్పుడు 50-50గా ఉంది. నెక్స్ట్ టైము మేబీ చూడొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ వరకు అయితే 50-50గా ఉంది. అలా అంటే టీడీపీ జనసేన పొత్తుతో పోటీ చేస్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ టీడీపీలోకి వచ్చి పోటీ చేయడం అనేది ఏమన్నా టీడీపీకి ఒక పాజిటివ్ క్రియేట్ చేసి లేదంటే టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా? అవును, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ యొక్క మంచితనము, ఒక పేదవాడికి సేవ చేయాలనే ఇదంతా ఉంది కాబట్టి ఖచ్చితంగా జనసేన టీడీపీ పొత్తు వల్ల చాలా ఉపయోగం ఉంది. దానివల్ల పొత్తు కుదిరినాక వాళ్ళు టీడీపీ నుంచి కానీ గెలిస్తే పవన్ కళ్యాణ్కు సీఎం కానీ లేదంటే మంత్రివర్గంలో సీట్ ఇచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ ఆశించే వ్యక్తి కాదు, పదవులే ఆశించాలి, డబ్బులే ఆశించాలంటే ఈరోజు అతను రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం కూడా లేదు. కానీ పవన్ కళ్యాణ్కున్న సేవా గుణం కానీ మంచి చేసే ప్రతి ఒక్క పేదవాడు బాగుపడాలని కోరుకోవడం వల్ల తనకు ఒక సముచిత స్థానం సీఎం డిప్యూటీ సీఎం ఉంటవి కదా, దాని ప్రకారము ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండడం వల్ల ఏపీ కూడా అభివృద్ధి ప్రదంలో దూసుకెళ్ళిపోద్దని నేను అనుకుంటున్నాను. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పొలిటికల్ లీడర్ అంటే ఎలా ఉండాలనుకుంటారు? క్వాలిటీస్ ఏమి ఉండాలి? మీకు తెలిసి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు అంటారు? ఇప్పుడు
ఎట్ ద ప్రజెంట్ అయితే అంతగా చిన్న స్థాయి లీడర్ అంటే ఎవరైనా కదండి, ప్రజలకు అవినీతి లేకుండా ప్రజలను డెవలప్మెంట్ చేసి ప్రతి ఒక్క చదువుకునే విద్యార్థికి డిగ్రీ అయిపోయినాగానే ఒక మంచి జాబ్ చూపించాలి. దానివల్ల ఏంటంటే కుటుంబం బాగుపడుద్ది. నువ్వేదో ఒకరికి ఏదో ఇంట్లో ఒక ముసలవ్వకి 2000 ఇచ్చి ఒక 30 years 27 years ఇచ్చిన డిగ్రీ స్టడీ స్టూడెంట్ ఇంట్లో ఒక మూలను కూర్చుకుంటే ఆ కుటుంబం బాగుపడినట్ట కాదు కదా. ఒక 2000 ఇచ్చి ముసలవ్వని కూర్చోబెట్టావు, కానీ అదే ఇంట్లో ముసలవ్వ కొడుకో మనమడో 30 సంవత్సరాలు వచ్చింటే వాడికి డిగ్రీ పట్టుంది కానీ ఒక జాబ్ ఇచ్చేవాళ్ళు లేడు. దానివల్ల ఏం లాభం? కాబట్టి జాబ్ ప్రొవైడింగ్ ఉండాలి మెయిన్. దాన్ని చూసుకొని ఉంటే మంచిగా ఉంటుంది గవర్నమెంట్ ఏదైనా. యువతని ప్రోత్సహించి ఉద్యోగ అవకాశాలు ఎవరైతే ఇస్తారో వారు అభివృద్ధి వైపు ముందుకెళ్తున్నట్టు మళ్ళీ వాళ్ళే అధికారంలోకి వచ్చే అభిప్రాయం ఉందని మీరు ఈ రోజు ఇప్పటికి కూడా మొన్న ఏపీ గవర్నమెంట్లో అత్యధిక నిరుద్యోగ ఇదనే ఉంది. మొన్న వచ్చింది సెంట్రల్ గవర్నమెంటే చెప్పింది. కాబట్టి ఈ నిరుద్యోగ వాళ్ళకి మీరు స్కిల్స్ ప్రొవైడ్ చేసి జాబ్స్ కల్పించాలి మెయిన్, కంపెనీస్ పెట్టి. దానివల్ల ఏంటంటే ఫ్యామిలీస్, కుటుంబాలు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి అందరూ బాగుపడతారు. ఇప్పుడు పెద్దవాళ్ళు అనుకో, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి చదువుకుంటారు, ఏదైనా ఉంది వాళ్ళకి ప్రాసెస్ బిజినెస్ ఉన్నాయి, వాళ్ళు జాబ్స్ కూడా రారు. ఒక మిడిల్ క్లాస్ వాడికి ఏంది డిగ్రీ అయిపోతే జాబ్సే వాడి పని. అలాంటి జాబ్ ప్రొవైడింగ్ చేస్తే ప్రతి ఫ్యామిలీ సేఫ్గా ఉంటుంది. అదే భయ్య, మీరు అన్నట్టు ఒక పాయింట్ ఏమన్నారంటే అక్కడ ఉద్యోగ అవకాశాలు లేక ఐటీ అభివృద్ధి లేక ఇక్కడ వస్తున్నారు వలస అన్నారు కదా. మనం చూసుకున్నట్టయితే గతంలో మన సంక్రాంతి పండగకి వెళ్ళినప్పుడు కూడా ఒక 3 రోజులు పండగ ఇక్కడ ఉంటే ఇక్కడ హైదరాబాద్ కనీసం రోడ్డు మీద ట్రాఫిక్ లేదు, జనాలు లేరు. అప్పుడు అనిపించింది అంటే యువత ఇక్కడ మోస్ట్లీ ఏపీ వాళ్ళు ఇక్కడ ఉన్నారని. అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి వలస రావడానికి కారణం ఏమని చెప్పుకోవచ్చు అంటారు? అక్కడ నీకు సరైన ఒక జాబ్ ప్రొవైడింగ్ ఇన్స్టిట్యూట్స్ లేవు, కంపెనీస్ లేవు, ఏమీ లేవు. ఈరోజు ఒక డిగ్రీ అయిపోయిన ఫస్ట్ స్టూడెంట్ ఏమేంటో తెలుసా, హైదరాబాద్లో వచ్చి ఒక ఇన్స్టిట్యూట్లో కోచింగ్ జాయిన్ అవ్వడము, నెక్స్ట్ దాని ద్వారా జాబ్ తెచ్చుకోవడం. ఈరోజు నువ్వు డిగ్రీ అయిపోయినోడు వైజాగ్లోను విజయవాడలోను ఉండగలడా? ఉండలేడు. ఆడ ఒక ఇన్స్టిట్యూట్ లేవు, ఏదైనా కోచింగ్ తీసుకుందామని లేవు. ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడికి వస్తున్నాడు, ఇక్కడ నేర్చుకుని ఏదో ఒక సంథింగ్ జాబ్ చూసుకుంటున్నాడు. హైదరాబాద్లో మన విజయవాడ, వైజాగ్ అని అక్కడ ఏం లేవు రిసోర్సెస్. దానివల్ల అందరూ హైదరాబాద్ వస్తున్నారు అంతే. ఈరోజు ఎస్ఆర్ నగర్, అమీర్పేటలు అంటే అందరూ వాళ్ళే. అదే మీరు సంక్రాంతికి చూసింటారు మొన్న ఎంతవరకు ఖాళీ అయింది, హైదరాబాదే ఖాళీ అయింది. అవును, అలా ఉంటుంది.